నమస్కారం. న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం. టీడీపీ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి. పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ కు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలి. యువతను గంజాయి మత్తులో దింపిన జగన్ ప్రభుత్వం పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మకు అవగాహన లేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. టీడీపీ పార్టీలోకి ఆగని వలసలు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్ ప్రభుత్వానికి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు పిలుపునిచ్చారు. శనివారం వెల్దుర్తి టీడీపీ కార్యాలయం నందు మండలంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన 60 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ టీడీపీ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వారు చెప్పిన అభివృద్ధి పనులన్నీ తూచా తప్పకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మకు అవగాహన లేకపోవడంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో వెనుకబడిందని చెప్పారు. పక్కనే ఉన్న డోర్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి చదువుకున్న వ్యక్తి కాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగిందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో యువత మత్తుకు బానిస అయ్యి జీవితాలను అధోగతి పాలు చేసుకున్నారని అన్నారు. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో మంచిదని అన్నారు. టీడీపీ పార్టీని గెలిపించేందుకు 2 ఓట్లు టీడీపీ అభ్యర్థులకు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, టీడీపీ మండల అధ్యక్షులు టి బలరాం గౌడ్, సూదేపల్లి జయరాముడు, సుధాకర్ గౌడ్, రామాంజనేయులు, అల్లుగుండు శివన్న, మాదాపూర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. పనులు జరిగేది ఈ జగన్మోహన్ రెడ్డి ఏమున్నా కానీ బటన్ నొక్కుతున్నా డబ్బులు తీసుకోవాలని చెప్పి యువతనందరినీ సోమరిపోతులు చేస్తున్నాడు. వాళ్ళు చదువు కూడా సహకారం చేయకుండా ఎంతసేపుకి మద్యంకి అలవాటు చేపించి ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేస్తున్నాడు యువతని. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు నారా లోకేష్ గారి ప్రణాళిక ప్రకారము ఏదైతే యువత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలా, వాళ్ళు వాళ్ళ సొంత కాలు పైన నిల్చుకొని వాళ్ళ తల్లిదండ్రులకి సహాయం చేయాలని చెప్పి వీళ్ళ ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి యువత మొత్తము గంజాయి తాగాల, యువత మొత్తము ఎంత ఉంటే నా సరుకు నా మందు తాగాల, వాళ్ళు నాకు బానిసలు కావాలని ఒక చెడు ఆలోచనతో ఎంతసేపుకి నేను బట్టలు ఒత్తుతున్నా మీరు డబ్బులు తీసుకోండి, ఆ డబ్బులు మరీ వాపస్ నాకే ఇవ్వండి అని చెప్పి ఆ ప్రణాళిక పెట్టుకొని ముందర పోతున్నాడు. చాలా చెడు అది. మనము పోయినసారి పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మనం చంద్రబాబు గారిని అడిగి 250 కోట్లతో మనం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాం, నీళ్ళ ప్రాజెక్టు. ఆ కాలంలోనే 70% పూర్తి చేసుకున్నాం పని. మరి ఈ 5 ఏళ్ళుగా వైసీపీ గవర్నమెంట్లో మనం చూస్తున్నాము, ఎవరు కూడా ఎక్కడ కూడా నీళ్ళు వదిలేది దాఖలాలు లేవు. అది పక్కన కాన్స్టిట్యున్సీ డోన్లో చూస్తే చదువుకున్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టరు, ఆయన చేతిలో డబ్బు ఉంది కాబట్టి టకా ఆయన చెరువులు ఆయన కాడ ఉండేటివన్నీ నింపుకున్నాడు, రోడ్లు వేసుకున్నాడు, ప్రతి ఒక్క పని కూడా చేయించుకున్నాడు. మరి ఇక్కడికి వచ్చే లోపల ఈమెకి చదువు లేదు, ఈమె ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ బావమర్ది అనుకుంటా వాళ్ళ బంధువుల దాకానే తీసుకొని పోయి ఏమున్నా కానీ ప్రతి ఒక్క ఊర్లో అరాచకం చేసుకుంటా ఎవరన్నా ఇతల సైడ్ వచ్చినా ఇతల సైడ్ చూసినా కానీ భయపడియాలు భయప్రాంతులు చేసే కాలాలు ఇవి. మరి ఇంతమంది ధైర్యం చేసుకొని మరి ముందరికి వచ్చారు. మీ ధైర్యానికి మేము పక్కన ఉంటాం, ఎంకిలో ఉంటాం. మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా కానీ ఎప్పుడన్నా మీరు ఫోన్ చేయొచ్చు. ఎవరు భయపడించడానికి ఏమైనా ప్రయత్నాలు చేసినా కానీ మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది, మీరు ఫోన్ చేసిన వెంటనే నేను అందుబాటులో ఉంటే నేను వస్తాను, లేకపోతే మన లీడర్లు అందరూ కూడా వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు. మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు. మీరు అందరూ మంచి ఉద్దేశంతో ఈ తెలుగుదేశానికి వస్తే మన ఊర్లు బాగుపడతాయని చెప్పి వచ్చిన ఉద్దేశం ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే డిమాండ్ అడిగారో ఆ డిమాండ్ పూర్తి చేసుకొని మీ రుణం తీర్చుకుంటామని తెలియజేస్తున్నాం.